కాన్స్టెంట్ గా ఉంటుంది. ఈ క్లౌడ్ ప్యాచ్ వెళ్ళిపోయిన తర్వాత ఇంకో క్లౌడ్ ప్యాచ్ వచ్చి ఇంకో ఏరియా మీద పడుతుంది. కాబట్టి ఇప్పుడు ఎక్కువ శాతం ఎందుకంటే నిన్న ఆల్రెడీ ఐఎండీ ప్రకటించిన దాని ప్రకారం కూడా రేపు ఎక్కువగా ఉన్నటువంటి ఏరియాలను మనం చూస్తే ఈ ప్రాంతాల మీద ఎక్కువగా మనకి కనిపించేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది అనేది స్పష్టంగా చెప్పొచ్చు. సో ఎక్కువగా కనిపిస్తుందని చెప్పొచ్చు. సో ఇది మనకి ప్రస్తుతం ఉన్నటువంటి ఇది వెంకటకృష్ణ గారు. నాయుడు ఏ ఏ జిల్లాల మీద దీని ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉండే ప్రమాదం ఉంది అనేది ప్రభుత్వం కొన్నిటికి రెడ్ అలర్ట్, కొన్నిటికి ఆరెంజ్ అలర్ట్, కొన్నిటికి ఎల్లో అలర్ట్ ఇస్తోంది కదా. వాతావరణ శాఖ చెప్తున్న దాని ప్రకారం ఇది ఇంచుమించు హుదూద్ రేంజ్లో ఉండే అవకాశం ఉంది అంటున్నారు. దాని మీద ఏమన్నా క్లారిటీ ఉందా? అంటే హుదూద్ రేంజ్ అంటే హుదూద్ వచ్చినప్పుడు ఉన్నటువంటిది ఎక్స్ట్రీమ్లీ హెవీ సివియర్ సైక్లోన్. సో అప్పుడు ఉన్నటువంటిది హైయెస్ట్ దాదాపు 220 కిలోమీటర్స్. బట్ ఇప్పుడున్నది కేవలం హైయెస్ట్ 120 కిలోమీటర్స్ వరకే. ఇది సివియర్ సైక్లోన్ గానే క్రాస్ అవుతుంది. కాబట్టి అది ఎక్స్ట్రీమ్లీ అంటే సముద్రంలోనే అది మారితే ఇంకా పెరగడానికి హుదూద్ అంత ప్రభావం అయితే ఉండదు. కాకపోతే ఏంటంటే గతంకి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటంటే హుదూద్ వచ్చినప్పుడు కేవలం 1 డేలోనే ఇంపాక్ట్ అంతా చూపించింది. ఇది దాదాపుగా 2 రోజులు ఇంపాక్ట్ ఉంటుంది. రెయిన్ ఎక్కువ హుదూద్తో పోల్చినప్పుడు ఇప్పుడు ఎక్కువ శాతం రెయిన్ పడుతుంది. హుదూద్ వచ్చినప్పుడు కేవలం ఉత్తరాంధ్ర మీద అప్ టు ఈస్ట్ టు వెస్ట్ గోదావరి వరకు మాత్రమే, రిమైనింగ్ ఏరియాస్ లో కొన్ని చోట్ల అసలు రెయినే లేదు. సో అప్పుడు ముఖ్యమంత్రి గారు కానీ వీళ్ళు కానీ రాజమండ్రి వరకు డైరెక్ట్ గా హెలికాప్టర్ మీద లేకపోతే మిగతా చోట వచ్చి అక్కడి నుంచి రావడానికి కూడా రీజన్ అదే. సో అంటే సైక్లోన్ స్పీడ్ గా సివియర్ హెవీ ఎక్స్ట్రీమ్లీ సివియర్ సైక్లోన్ అయినప్పుడు మిగతా క్లౌడ్ బ్యాండ్స్ ని దగ్గరికి తీసేసుకుంటుంది. అందువల్ల ల్యాండ్ మీద ఎక్కువ పడదు. బట్ ఇది సివియారిటీ ఎక్కడైతే తక్కువ ఉంటుందో విండ్ తక్కువ ఉంటుంది, వర్షం ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు వర్షం పడడానికి కూడా అది సివియర్ సైక్లోన్ ఇంకా ఓన్లీ సైక్లోన్ గానే ఉంది. సో ఈ రోజు వాతావరణ శాఖ ఎలాంటి హెచ్చరికలు చెప్తోంది వీళ్ళకి, ప్రజలకి, మత్స్యకారులకు కానీ ప్రజలకు, ఇతర ప్రజలకు కానీ, తీర ప్రాంత ప్రజలకు కానీ ఎలాంటి హెచ్చరికలు చెప్తోంది? ఎన్నాళ్ల పాటు జాగ్రత్తగా ఉండాలి, ఎన్నాళ్ళు చేపల వేటకి వెళ్ళొద్దు, ఇలాంటివి ఉంటాయి కదా. అంటే వాతావరణ శాఖ హెచ్చరించిన దాని ప్రకారం 29వ తారీఖు వరకు దీని ప్రభావం అనేది ఉంటుంది. ఎందుకంటే అది రేపు క్రాస్ అయిన తర్వాత ఎల్లుండి కూడా వర్షాలు కొనసాగేటువంటి అవకాశం ఉంది. సో ఎల్లుండి కూడా ఈ విండ్ ఎందుకంటే ల్యాండ్ మీద క్రాస్ అయ్యేటప్పుడే సివియర్ సైక్లోన్గా క్రాస్ అవుతుంది. తర్వాత అది క్రమంగా బలహీనపడడానికి కూడా మరొక 24 గంటల కన్నా ఎక్కువ సమయం పడుతుంది. బట్ ఆ విండ్ ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా సముద్రం తీరం వెంబడి కూడా ఉంటుంది. బట్ 30వ తారీఖు నుంచి కూడా ఇవన్నీ కూడా ఏవైతే ఇప్పుడు వార్నింగ్స్ ఇచ్చారో అవన్నీ కూడా తొలగిస్తారు. ఇప్పుడు ప్రస్తుతం మనం చూసుకుంటే ఇంతవరకు కాస్టింగ్ సిగ్నల్ 3 ఉంది. సో అది ఇప్పుడు ఆల్రెడీ 460, 450 వచ్చింది. కాబట్టి ఆ సిగ్నల్స్ని మార్చి ఇప్పుడు 7వ నెంబర్ హెచ్చరిక అనేది నేరుగా వస్తుంది. కాబట్టి ఏదైతే మన కాకినాడ పోర్టుకి ఇస్తారో అది దగ్గరికి వచ్చే కొద్ది కాస్టింగ్ సిగ్నల్ మారుతుంది. అప్ టు 9 వరకు కూడా ఇవ్వడానికి ఆస్కారం ఉంది. మిగతా పోర్టులన్నిటికీ కాస్టింగ్ సిగ్నల్ 6 కొనసాగుతుంది. సో విండ్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అంటే యాక్చువల్లీ ఒడ్డునైతే 1 మీటర్ వరకే హైట్ వస్తుంది టైడ్, కానీ సముద్రం లోపల మాత్రం అప్ టు దాదాపు 4-5 మీటర్లు 6 మీటర్ల వరకు కూడా టైడ్ ఉంటుంది. సముద్రం మధ్య ఎక్కువ టైడ్ వేవ్ ఉంటుంది. అందువల్ల ఏంటంటే సముద్రంలో మత్స్యకారులకు ప్రమాదం అనే హెచ్చరికలు చెప్పడానికి వీటి ఎఫెక్ట్ అనేది సముద్రం మధ్యలో చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ఒకసారి బోట్ అంత హైట్ చిన్న చిన్న బోట్లు ఉంటే ఆ బోట్ హైట్ పైబడి కూడా అలలు వస్తాయి. కాబట్టి అవి మునిగిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి వాళ్ళకి అలాంటి హెచ్చరికలు ఉంటాయి. తీర ప్రాంతం వాళ్ళకి మాత్రం 1 మీటరు అబౌవ్ వరకే పడుతుంది. అది లో లైన్ ఏరియాస్లో లోపలికి వెళ్తుంది. హైట్ ఉన్న వాళ్ళకి ప్రభావం ఉండదు. ఆ చోట ఏంటి 100 మీటర్లో లేకపోతే 50 మీటర్లో ముందుకు సముద్రం చొచ్చుకొని వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. రైట్ నాయుడు, ఒక్క నిమిషం ఉండండి. మీరు కాకినాడ మన అప్పారావుతో కూడా మాట్లాడదాం. ఎందుకంటే కాకినాడ